మీరేం చేస్తుంటారని ఇటు రండి. మీది ఎక్కడ, మీ ఇల్లు ఎక్కడ సార్? ఇక్కడ ఉంది సార్, అది కనిపించేది. నిన్న అందరిని రిక్వెస్ట్ చేసి ఎవరైతే ఎంప్లాయీస్ వచ్చారో వాళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళ కాలు మొక్కి మా నోటీసులు ఇవ్వకుండా, అసలు యాక్చువల్గా నిన్న సండే పూట హైడ్రాక్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ పోలీసు వాళ్ళకి కానీ ఏ అధికారం లేదు సార్ వచ్చి మమ్మల్ని కూలగొట్టడానికి కానీ మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా చేయడానికి వాళ్ళకి ఎటువంటి అధికారం లేదు. ఈ రోజు రమ్మనండి, ఎందుకంటే ఈరోజు మండే ఉంది, వర్కింగ్ డే ఉంది అందరికి. ఈరోజు రావచ్చు కదా, ఈరోజు రాలే. నిన్న సండే ఉంది, సండే వచ్చి ఎందుకనంటే మేము నిన్న మీడియాకి కూడా కాల్స్ చేసిన, నేను రెస్పాండ్ అవ్వలే. చాలా మంది దగ్గర నెంబర్స్ తీసుకొని పెద్ద పెద్ద నాయకులకు కూడా ఫోన్ చేసినాము, ఎవరు రెస్పాండ్ అవ్వలే. ఎందుకంటే నిన్న సండే కాబట్టి. సో అది వర్కింగ్ డేస్ కాదు కాబట్టి మేము ఏం చేయలేము. ఎందుకంటే మాకు ఏది కూడా ఎవరు గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు కదా, ఎట్లా మీరు సార్ మేము కొనేటప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండా ఇది ప్రైవేట్ ల్యాండా అని మేము ఫస్ట్ కొందామని చెప్పి ఇదంతా చూసుకున్నప్పుడు ఎక్కడ కూడా ఒక దిస్ ల్యాండ్స్ బిలాంగింగ్ టు గవర్నమెంట్ అని ఎక్కడా లేదు సార్. ఒకవేళ ఆ బోర్డుకి నుండింటే నాలాంటి వాళ్ళు చాలా మంది కొనేవాళ్ళు కాదు కదా ఇక్కడ. మేము జస్ట్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇంతమంది జనం యాజ్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంది 100 గడపలుంటే అది బీదోళ్ళకి సంబంధించింది, గవర్నమెంట్ ఎటువంటి ఇష్యూ చెయ్యదు అని. ఎప్పుడు కొన్నారండి? నేను 5 years అవుతుంది సార్ కొని. ఎన్ని గజాలు కొన్నారు? నేను 120 గజాలు కొన్నాను సార్. 2 plots కింద మీరు మీకు ఒకటే ప్లాట్ కింద 120 సార్, ఒకటే పక్క. ఓకే యా. ఇంకెవరు ఉన్నారు? మీదమ్మా, మీది ఎక్కడ? మీది ఉన్నదా ఇల్లు? కూలగొట్టిరా? కూలగొట్టిరా. మీదేనా? మాదేనా? మీది ఎందుకు? మీది ఏమన్నారు? ఇంకా వాళ్ళందరూ ఒకేసారి వచ్చేసారు మా పైన, అసలు దాడి చేసినట్టు అయింది మాకు. అందుకే ఇంకా అందరు కలిసి ఒకసారి ఆపాము. ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ వచ్చి వీళ్ళ మీద పడ్డారు కాబట్టి ఆపలేకపోయాను మేము. రోడ్ మీద పడ్డారు. మిగతా కూలగొట్టిన వాటిలో ఎవరు లేరా? మిగతా కొందరు లాదు ఉన్నారు, కొందరు లేకున్నారు. ఇంకా కొందరు మామూలుగా సామాన్య బ్యాచిలర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బయటకి లాగేశారు. ఎట్లా ఇది గవర్నమెంట్ భూమి, మీరు అందరు వెళ్ళిపోవాలని అంటున్నారట కదా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా అప్పుడు మా నాయన వాళ్ళు మా తాత వాళ్ళు అప్పుడు తీసుకున్న వాళ్ళు ఇక్కడ పని చేశారు, కొన్నారు. ఇంకా అప్పుడు వాళ్ళు ఎంత కొన్నారో మాకు తెలియదు. ఇప్పుడు సడన్ గా పోమంటే మేము ఎక్కడ పోతాం సార్? మేము ఇప్పుడు ఎటు కాకుండా ఊర్లో పోయి ఏమైనా చేసుకుందాం అంటే ఊర్లో ఏమి లేవు మాకు. ఇక్కడ పనిలో కూలి పని చేసుకుంటాం, ఆటోలు నడుపుకుంటాం. మేము ఎన్ని గజాలు కొన్నారు మీరు? అంటే మేము మా నాన్న కొన్నారు 60 గజాలు. ఏ ఇయర్ లో కొన్నారు? ఆయన ఎప్పుడు కొన్నారో అంత నాకు ఐడియా లేదు, అప్పుడు నేను ఊర్లో ఉన్నాను.